స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శరన్నవరాత్రి శుభాకాంక్షలు. 4వ రోజు నవదుర్గా స్వరూపాలైనటువంటి శాక్తేయ స్వరూపాలలో కూష్మాండాదేవి చాలా విశేషమైన అవతారము. ఈ 4వ అవతారంలో అమ్మవారి యొక్క చతుర్థ స్వరూపం కూడా కూష్మాండాదేవి నామంతో విరాజిల్లుతూ ఉంటుంది. మందస్మిత ఈవిడ అండాన్ని అంటే బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేయడం కారణంగా ఈమె కూష్మాండా దేవి నామంతో పిలువబడుతోంది. సృష్టియే లేని వేళ దశ దిశలా అంధకారం అలుముకున్న సమయంలో చిరునవ్వుతో చక్కటి నవ్వుతోటి బ్రహ్మాండాన్ని సృష్టించింది. అది కూడా చాలా నవ్వుకుంటూ సృష్టించింది సుమా. కనుక సృష్టి స్థితి లయ స్వరూపరాలు ఆదిశక్తి ఈమెయే. ఈమెకు ముందు బ్రహ్మాండ అస్తిత్వం లేనే లేదు అని చెప్పబడుతోంది. అలాగే సూర్యమండలాంతర్భాగంలో ఈమె నివసిస్తూ ఉంటుంది. సూర్య కాంతి అంతేకాకుండా ప్రభ, సూర్యునితో సమానమైన దేదీప్యమైన ప్రకాశాలు, ఈమె తేజస్సు అత్యంత రమణీయంగా ఉంటాయి. ఈమె తేజ ప్రభావాలకు సరితూగేవారు ఎవ్వరూ మన ఈ సృష్టిలోనే విశ్వంలోనే ఏ దేవతా స్వరూపం కానీ ఎవ్వరూ లేనే లేరు. ఈ సమస్త ప్రాణులన్నీ కూడా తేజస్సుతో బ్రహ్మాండాంతర్గతమంతా కూడా ఈ దేవిలోనే నిండి ఉంది. ఆ దేవి 8 చేతులతో ఆయుధాలతో, అలాగే ఈమెకు ఒక చేతిలో గద, ఒక చేతిలో బాణము, ఒక చేతిలో అంకుశము, ఒక చేతిలో కమల పువ్వు, ఒక చేతిలో అక్షమాల ధరించి, ఒక చేతిలో ఒక పాత్రను కూడా ధరించి ఉంటుంది. దానితో పాటుగా గుమ్మడికాయను, కూష్మాండం అంటే గుమ్మడికాయను కూడా ధరించి ఉంటుంది. కూష్మాండ బలి విశేష ప్రీతిదాయకము ఈ అమ్మవారికి. ఈ కారణం వల్ల కూడా ఈమె కూష్మాండ అనే నామంతో విరాజిల్లుతోంది. సాధకుడి మనస్సు అనాహత చక్రంలో లయమవుతుంది 4వ రోజు. కనుక ఆ సమయంలో సాధకుడు అచంచల మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపాన్ని అత్యంత పవిత్రంగా ధ్యానం చేసుకుని, పూజ చేసుకుని, ఉపాసన చేసుకుని, కూష్మాండాదేవి ఉపాసన వల్ల భక్తుల రోగ శోకాలన్నీ కూడా నాశనమవుతాయి. ఈ అమ్మవారి భక్తి ద్వారా ఆయుష్, యశోబలం, ఆరోగ్యాలు వర్ధిల్లుతాయి. అత్యల్ప భక్తి సేవలకే ప్రసన్నురాలైపోతుంది కూష్మాండాదేవి. యథార్థమైన హృదయంతో మానవుడు ఈ దేవిని అమ్మా నీవే శరణం అని పాదాలు పట్టుకున్నట్లయితే కనుక పరమ పదాన్ని పొందగలుగుతాడు. దుర్గా ఆరాధనను శాస్త్రానుసారంగా చెయ్యాలి. అప్పుడే సాధనకి సర్వదా శ్రేయస్కరంగా చెప్పబడుతోంది. ఈ కూష్మాండాదేవి యొక్క శ్లోకము సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే. ఈ శ్లోకాన్ని అనర్గళంగా కంఠతా చేసి పారాయణ చేసినట్లయితే కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇక శరన్నవరాత్రి శుభ సమయంలో 5వ రోజు స్కందమాత యొక్క విశేషాలను రేపటి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.